మన్నమరి డివిజన్ సింగరేణి కార్మికులందరికీ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, కార్మిక సోదరులారా, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ CI2గా నిరంతరంగా మీ సమస్యల గురించి మేము పోరాటం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్లో ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఏదైతే గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ నెరవేర్చే విధంగా మీ సమస్యలు పరిశీలించుకొని ముందుండాలని మేము మనవి చేస్తున్నాం. అదే కాదు, మీరు ఏదైతే మీ మెయిన్ పేస్ట్లో పెట్టారో, కార్మికులకు హామీ ఇచ్చారో ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. పరిష్కరించని ఎడల ఎప్పటికప్పుడు కూడా మీకు కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ముందుండే కార్మిక సమస్యలు పరిష్కరించాలి తప్ప కార్మికులను మోసం చేసే విధంగా మాటలు చెప్పి ఊరుకునేది కరెక్ట్ కాదని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, సింగరేణి కార్మికులారా ఆలోచించండి. ఈరోజు ప్రతి మైన్ మీద కూడా, ప్రతి డివిజన్లో కూడా సింగరేణి ఏరియాలలో ఎప్పటికప్పుడు ఏదో ఒక యాక్షన్ జరుగుతూనే ఉంది. ఈ యాక్షన్లకు ముగింపు లేదా అని మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ మైన్లు ఉన్నట్టు సేఫ్టీ కమిటీ పని చేయకపోవడం మూలంగా, వచ్చినటువంటి కార్మికులు ఎడ్యుకేట్ చేయకపోవడం మూలంగా ఈ తప్పిదాలు జరుగుతున్నాయనే విషయం వాస్తవం. మీరు సేఫ్టీ కమిటీగా లోపలికి తిరిగినప్పుడు కార్మికుడు సేఫ్టీలో పనిచేస్తుందా లేదా అనే దాని విషయాన్ని స్థానిక HOD దగ్గర తీసుకొచ్చి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయట్లేదనేది కూడా మేము అభిప్రాయం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఏరియా లెవెల్లో కానీ డైరెక్ట్ లెవెల్లో కానీ ఈ యాక్షన్లు ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు తప్పనిసరి మీటింగ్ ఏర్పాటు చేసి దాని మీద DMS డైరెక్టర్ మైన్ సేఫ్టీ గారిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇక ముందు ఈ యాక్షన్ జరగద్దనే దాని మీద కూడా మీరు తొందరపడి జరగద్దన్న దాని మీద మీరు చొరవ చూపాలనేది కూడా మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ సేఫ్టీ కమిటీ అనేది సేఫ్టీ కమిటీ మెంబర్కి ఉన్న పవర్ ఎవరికి లేదు. సేఫ్టీ విషయంలో మాట్లాడవలసిన బాధ్యత సేఫ్టీ కమిటీ మెంబర్కి ఉంది, కానీ మాట్లాడట్లేదు. ఇవాళ ఉచిత మాస్టర్లకే పరిమితమై యాజమాన్యాన్ని నిలదీయకుండా, యాజమాన్యంతో మాట్లాడకుండా మీరు మీ సమస్యలు మీరు గడుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ మేము తెలియపరుస్తున్నాం. అదే కాదు, మొన్న సెక్టర్ సమావేశాలు జరిగినాయి. మీ సెక్టర్ సమావేశాలలో IN2C ఒక మాదిరిగా చెప్తుంది, AITC ఒక మాదిరిగా చెప్తుంది. కార్మిక వర్గం అయోమయానికి గురయ్యాడు. మీ సెక్షన్ సమావేశాలలో ఏ సమస్యలు పరిష్కరించారనే దాని మీద ఇప్పుడు కరెక్ట్గా సమాచారం కూడా అందనటువంటి పరిస్థితి కనబడుతుంది. సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పటివరకు సర్క్యులర్ జారీ చేయలేదు. ఒక పక్కన ప్రతి ఒక్క మైన్లో పనిభారం మోపుతూ సమస్యలు పెరుగుతూ కనీసం కార్మికుడు లోపలి తిరిగి ఓ గంట ఎక్కువైనా కనీసం టిఫిన్లు పంపే పరిస్థితి కూడా ఇవాళ యాజమాన్యం చేయట్లేదంటే ఎంత మూర్ఖంగా మైన్లలో కార్మిక వర్గం కష్టపడుతున్నారు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందని కార్మిక వర్గాన్ని మేము తెలియపరుస్తున్నాం. ఓడి మాస్టర్లు పక్క పెట్టినా, ప్లేడర్స్ పక్క పెట్టినా కార్మికుడు తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు, తన కష్టపడి తన పద్ధతిలో చేస్తున్నాడు. ఎవరైనా తెలివినటువంటి కొత్త కార్మికుడు వచ్చినప్పుడు పాత కార్మికుని అతను కలిపి యాక్షన్లు జరగకుండా ఆయనకు పని నేర్పవలసిన బాధ్యత, సీనియర్ కార్మికులకు అప్పవలసిన బాధ్యత ఇవాళ సింగరేణి యాజమాన్యంపై ఉంది. అక్కడ సేఫ్టీ కమిటీ మెంబర్లకు కూడా ఉందనేది తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇక ముందు ఈ డివిజన్లలో పనిచేసిన కార్మికులు దెబ్బలు తగలకుండా సరైన చొరవ చూపి సేఫ్టీ కమిటీ విషయాలు నిరంతరంగా కార్మిక వర్గాలని తెలిపి ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము యాజమాన్యాన్ని తెలియపరుస్తూ, కృష్ణాపూర్ సింగరేణి ప్రాంతం, సింగరేణి పట్టణం గతంలో రామకృష్ణాపూర్ డివిజన్ ఉండేది. ఒక 7 మైన్లు ఉండేది. తర్వాత కొన్ని మైన్లు మూతపడ్డాయి. శ్రీరాంపూర్లో 2-3 మైన్లు కలిపారు, మందమరిలో మిగతా మైన్లు కలిపారు. ఈరోజు ఒక 1A అండర్గ్రౌండ్ మైను, తర్వాత RKOC ఒకటి నడిచింది. ఈరోజు 1A బంద్ అయింది, RKOC కూడా బంద్ అయింది. సింగరేణి యాజమాన్యానికి ముందు చూపు లేకపోవడం మూలంగా, సకాలంలో పర్మిషన్లు తీసుకురాకపోవడం మూలంగా ఈరోజు రామకృష్ణాపూర్ OC ఉన్నది ఒకటి కూడా బంద్ అయిపోయింది. ఈ రామకృష్ణాపూర్ పట్టణ ప్రాంతం అటు ఈ సింగరేణి ప్రాంతం కానీ ఇక
ఇక్కడ సింగరేణి గనులు లేక కార్మిక వర్గం ఇక్కడ నుండి శ్రీరాంపూర్ కానీ మందమారికి బెల్లంపల్లి గోలెట్ వరకు కూడా దూర ప్రయాణాలు చేస్తూ డ్యూటీలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి రామకృష్ణాపూర్ పట్టణం పరిస్థితి ఏంది? ఇక్కడ సింగరేణి మొత్తం మైన్స్ లేకుండా డిపార్ట్మెంట్లన్నీ ఎత్తేసిన తర్వాత ఇక్కడ ఉన్న కార్మికులు క్వార్టర్లు కాలనీల సమస్యలు పరిష్కారం చేసేది ఎవరు? గతంలో టీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఎన్నికైన వివేక్ కానీ ఎమ్మెల్యే వివేక్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం హామీలు ఇచ్చినట్టే కొత్త మైన్స్ తీసుకొస్తాము, రామకృష్ణాపూర్ పట్టణాన్ని ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తామని చెప్పారు. కొత్త మైన్స్ రాకపోగా ఉన్న మైన్స్ అన్నీ మూతపడిపోతున్నాయి. మనకు రావాల్సిన KK6 మైన్ కానీ అట్లాగే శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ కానీ వాటికి అధిగతి లేదు, వాటికి పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఆర్కేఓసి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టును కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ వివేక్ కానీ పట్టించుకున్న దాఖలా లేవు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా పర్మిషన్లు తీసుకురండి, ఆ ఆర్కేఓసి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు ప్రారంభించాలి, ఇంకా నూతనంగా అవకాశాలు ఉన్న కొత్త మైన్స్ అన్నీ తెరవాలి, రామకృష్ణాపూర్ పట్టణాన్ని కాపాడాలి. లేకపోతే మా ఇక్కడున్న సింగరేణి కార్మికుల ఓట్లతోటి ఇక్కడున్న ప్రజల ఓట్లతోటి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ లాగానే వ్యవహారం చేస్తే టీఆర్ఎస్కి పట్టిన గతే కాంగ్రెస్ కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి పాలకులు కళ్ళు తెరవాలి, రామకృష్ణాపూర్ పట్టణాన్ని అసెంబ్లీలో ఈ విషయాన్ని మాట్లాడాలి. ఇప్పుడు ఏదైతే ఇల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు చెన్నూరు రైతులకు ఇప్పిస్తున్నా అని చెప్తున్నాడు, దానికి కాలువ సౌకర్యాలు ఏం లేవు, కేవలం గంగలు ఇవ్వాలంతే, గోదావరిలో లూజ్గా వదలాలి, దానికోసం మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమైన విషయం సింగరేణి ప్రాంతం ఈ మన మంచిర్యాల జిల్లా గుండెకాయ లాంటి సింగరేణి టోటల్గా 50% సింగరేణి ఉన్నది మంచిర్యాల జిల్లాలో. మరి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న ఎమ్మెల్యేలకు ఉన్నది. కాబట్టి దీని విషయం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పట్టణాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో సింగరేణి డివిజన్లో ప్రతి మైండ్ నుంచి కూడా కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆగస్ట్ అయ్యి ఆ యూనియన్లో చేరాలి, ఏదైనా న్యాయం జరిగితే యూనియన్తో జరుగుతుంది. దానిలో భాగంగా KK1 డిస్పెన్సరీలో పనిచేస్తున్నటువంటి పంగా మల్లేష్ అనే వార్డ్ అసిస్టెంట్ గారు సంతోషంగా అందుబాటులో ఉంటాం, సమస్యలు పరిష్కరించడం కొరకు మీ KK1 డిస్పెన్సరీ ఏ సమస్యలైనా పరిష్కరించడానికి మేము ముందుంటామని తెలియపరుస్తూ ఇప్పుడు దగ్గర CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ 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 CITU జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్